హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మీకు నేను నా స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండే ఒక పులావ్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనకి బిర్యానీ తినాలనిపించినప్పుడు ఇలా పులావ్ చేసుకున్నామంటే బిర్యానీ కంటే ఎక్కువ క్వాంటిటీలో తినేస్తాము, అంత బాగుంటుంది. ఇందులోకి మళ్ళీ సపరేట్గా కర్రీ కూడా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు, అలానే తినేసేయచ్చు. పులావ్లో వేసే పదార్థాలు అన్నీ సేమ్ అయినా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు కదండి. చిన్న చిన్న చేంజెస్ జరుగుతూ ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న చేంజెస్ వల్ల టేస్ట్ కూడా మారుతూ ఉంటుందన్నమాట. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ పులావ్ని కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసి మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా మనకి కావాల్సినన్ని రైస్ తీసేసుకొని నీట్గా వాష్ చేసేసి అరగంట లేదు అంటే గంట పాటు నానబెట్టి పెట్టేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. నేనైతే నార్మల్ రైసే తీసుకున్నాను. తర్వాత ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి. 2 ఇంచుల వరకు అల్లం తీసేసుకొని పైన పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా పొట్టు తీసేసి 12 నుంచి 15 వరకు తీసుకొని 3 పచ్చిమిర్చి, తర్వాత బాగా పండిన టమాటాలు ఉంటాయి కదండి, అవి 4 తీసుకొని నీట్గా వాష్ చేసేసి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటితో పాటు పుదీనా కొత్తిమీర కూడా తీసుకోవాలన్నమాట. డైరెక్ట్ పుదీనా కొత్తిమీర అందులో వేస్తే పిల్లలు పక్కకు తీస్తారు కాబట్టి నేను ఇలా కొంచెం ఎక్కువగా తీసుకొని మిక్సీ పట్టేసి పులావ్ చేసేస్తూ ఉంటాను. వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోండి. తర్వాత మిక్సీకి పట్టుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేసుకొని అందులోకి నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక షాయి జీరా, మరాఠీ మొక్క, కొంచెం చెక్క, లవంగ, ఇలాచి, జాపత్రి, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు వేసేసాను. ఇలా స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. 3 లేదు అంటే 4 ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోండి, సరిపోతుంది. పచ్చిమిర్చి అయితే మీరు తినే కారాన్ని బట్టి మీరు యాడ్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ మిక్సీలో వేసుకుంటాము, తర్వాత మళ్ళీ కొంచెం కారపొడి వేయాలి, అందుకోసం అని చెప్పి నేను ఒక పచ్చిమిర్చి యాడ్ చేశాను ఇప్పుడు అంతే. ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకున్నామంటే కొంచెం త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. సాల్ట్ యాడ్ చేసేసి మరొకసారి బాగా కలిపేసి ఇవి బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం, తగినంత సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి 1 నిమిషం పాటు వేయించేసామంటే ఈ పొళ్ళన్నీ పచ్చివాసన పోతాయి అన్నమాట. స్టార్టింగ్లో చెప్పాను కదండి, కొత్తిమీర, పుదీనా, టొమాటో అలాగే పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి అవన్నీ మిక్సీలో వేసి రెడీగా పెట్టుకోండి అని చెప్పి. అవి ఉల్లిపాయలు వేగే ముందు మనం పేస్ట్లా చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందులో పుదీనా, కొత్తిమీర వేసాం కదండి, కలరు కొంచెం బ్లాక్ అయిపోకుండా బాగుంటుందన్నమాట. ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసుకున్నామంటే, లేదు అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే కలరు చేంజ్ అవ్వకుండా ఉంటుంది. పౌడర్స్ వేసి వేయించిన తర్వాత ఈ పేస్ట్ కూడా మొత్తం ఇందులోకి వేసేసుకొని బాగా వేయించేసుకోవాలండి. ఆయిల్ పైకి కనిపించే వరకు బాగా వేయించేసుకోండి. ఇవి కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 1/2 కప్పు పెరుగు వేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. డైరెక్ట్ పెరుగైనా వేసుకోవచ్చు, కానీ ఒకసారి బాగా చిలికి వేసుకున్నామంటే బాగుంటుందని చెప్పి నేను ఎలాగో మిక్సీ పట్టాను కదా, అదే మిక్సీ జార్లోనే వేసేసాను. లేదు అంటే విస్కర్తో అయినా బాగా మనం చిలికేసుకొని అయినా వేసేసుకోవచ్చు అనమాట. కొంచెం మజ్జిగలాగా చేసుకొని, మరి వాటర్ అయితే ఎక్కువ వేయకూడదండి, జస్ట్ చిలికితే సరిపోతుంది అంతే. పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు వేయించేసిన తర్వాత ఇందులోకి చిలికిన పెరుగు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇంకా మిక్సీ జార్లో ఉంటుంది కదా, అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని బాగా తిప్పేసి వేసుకున్నామంటే సరిపోతుంది, వాటర్ ఎక్కువ లేకుండా. ఈ పెరుగంతా అందులోకి మిక్స్ అయ్యేలా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు వేయించేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఆయిల్ పైకి వచ్చి కనిపిస్తూ ఉంటుంది కదండి, అలా వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఇలా మంచిగా వేయించి చేస్తేనే పులావ్ టేస్టీగా ఉంటుంది. వేయించకపోతే పచ్చి పచ్చిగా అలా స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట, అందుకోసమే బాగా వేయించేసుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ యాడ్ చేసేసుకోవాలన్నమాట. నేను ముందే కొలిచి ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకున్నాను, ఒకేసారి వేసేసుకోవచ్చు అని చెప్పి. 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదండి, 4 గ్లాసెస్ వాటర్ తీసేసుకోవచ్చు. కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి నేను 1/4 గ్లాస్ తగ్గించాను అనమాట. 4 గ్లాసెస్ కాకుండా 3/4 గ్లాస్ అయితే వేసేసాను. మీరు కుక్కర్లో కాకుండా నార్మల్గా చేసుకునే పని అయితే 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. తర్వాత కొంచెం లెమన్ కూడా పిండేసుకోవాలి. నేను 1/2 లెమన్ తీసేసుకొని పిండేసాను అనమాట.
ఇలా ఎసరు బాగా కాగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలండి. ఇవి ఎసరు వేసిన తర్వాతనే ఆ బియ్యం కూడా వడపోసి పెట్టేసుకున్నామంటే వాటర్ లేకుండా బాగా వడిగిపోతాయి. అప్పుడు ఇందులోకి వేసేసుకుంటే సరిపోతుంది. రైస్ వేసిన తర్వాత మరొకసారి ఇలా బాగా కలిపేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. తక్కువ అనిపిస్తే ఇలాంటి స్టేజ్లో కొంచెం యాడ్ చేసేసుకోండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టి 3 విజిల్స్ రానిచ్చేసేయాలండి. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మనం మూత తీసేసుకుంటే సరిపోతుంది. సిమ్లో కాకుండా కొంచెం ఫ్లేమ్ పెంచుకున్నాం అనుకోండి, 2 విజిల్స్ పెట్టుకున్నా సరిపోతుంది. ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మెల్లగా కలుపుకోవాలి. వాటర్ కొంచెం తగ్గించి వేసాం కాబట్టి కుక్కర్లో అయినా కూడా కరెక్ట్గా ఉడికిందనమాట. ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాం అనుకోండి, ఇంకా కొంచెం మెత్తగా అవుతుంది కుక్కర్లో కాబట్టి. అందుకని కొంచెం తగ్గించి తీసుకోమన్నాను. మీకు ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే 2 గ్లాసెస్ వాటర్ అయినా తీసేసుకోవచ్చు, అదైతే మన ఇష్టం. కుక్కర్లో కాబట్టి మూత తీసిన వెంటనే కొంచెం వాటరీగా అనిపిస్తుంది రైసు, కాసేపటికి అంతా సెట్ అయిపోతుందండి. ఇలా అయితే మెల్లగా కలిపేసుకోండి, సరిపోతుంది. ఇలానే ప్లెయిన్ పులావ్ లాగైనా తినచ్చు, లేదు అంటే ఎగ్స్ని ఉడికించేసి వాటికి ఘాట్లు పెట్టేసుకొని సాల్టు, పసుపు, కొంచెం కారం వేసేసి ఆయిల్లో కాసేపు వేయించేసుకుంటే సరిపోతుంది. అలా ఎగ్స్ అయినా సైడ్ పెట్టేసుకొని తినేసేయచ్చు, అదైతే మన ఇష్టం అండి. ఎలా కావాలంటే అలా తినచ్చు. నేనైతే ఎగ్స్ ఉడికించి వేయించి పెట్టేశాను. చికెన్ ఇష్టంగా తినేవాళ్ళు చికెన్ని కొంచెం ఫ్రై లాగా చేసుకొని అయినా తినేసేయచ్చు, ఇందులోకి చాలా బాగుంటుంది అలా కూడా. నేను రైతా కూడా కొంచెం కలిపాను పిల్లలకి, మా ఆయన కోసం అని చెప్పి. నేనైతే రైతాతో ఎక్కువ అస్సలు తిననండి, రైస్ అలానే తింటాను. నాకు చాలా ఇష్టము, ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది రైస్ అలానే తిన్నామంటే. లాస్ట్లో 2 ముద్దల్లోకి రైతా వేసుకుంటాను అంతే. ఇలా చేసుకొని ఎవరికి ఎలా నచ్చితే అలా హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. చూసారు కదండి, ఈ టేస్టీ పులావ్ని ఎలా చేసుకోవాలో మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.